నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. అనేక పోరాటాలు ఉద్యమ నేతగా తాను ఈ స్థితికి వచ్చిన తరుణంలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. అభినందన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడి. మోంతా తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన ఏకధాటి వర్షం. జనజీవనం స్తంభించి జిల్లా వాసులకు తప్పని ఇబ్బందులు. మోంతా తుఫాను నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టంపై అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. వర్షాల పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు సంసిద్ధతపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో అన్ని నదులు, రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగిందని, ఇంకా వరద నీరు పెరిగే అవకాశాలు ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులకు అధికంగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అక్కడి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, చెరువులకు గండ్లు పడకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ముందు జాగ్రత్తగా రిజర్వాయర్లు, చెరువులు, నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పరిస్థితులను బట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన సహాయక చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇటీవల మేము చాలా కష్టపడినాం. పెరుగుతుంది సార్, ఇంకా ఉన్నట్టుండు. ఇది ఎక్స్పెన్సివ్ ఫ్లో సార్. తన జీవితంలో అనేక మంది అందించిన తోడ్పాటుతో పాటు చేసిన పోరాటాల ఫలితంగానే తాను ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన తరుణంలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతానని ఈశ్వరయ్య తెలిపారు. సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో అభినందన సభ నిర్వహించారు. తొలుత ఈశ్వరయ్యను పలు పార్టీలు, సంఘాలు, నగర ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ సారథ్యం మామూలుగా సాగలేదని, కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక లోటుపాట్లు చేసుకుంటున్నాయన్నారు. జిల్లాలో జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించడం జరిగిందని, కడప జిల్లాలో ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందన్నారు. గొప్ప చరిత్రకు వారసులుగా నాటి చరిత్రను కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఇదే క్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా ఇలా అంచెలంచెలుగా ఏ పదవిలో కొనసాగినా రాజీ లేని పోరాటాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కార్యకర్తల కష్టం లేకుండా, నాయకుల శ్రమ లేకుండా, త్యాగాలు లేకుండా తాను ఈ స్థాయికి రాలేదన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఏనాడైనా ఎర్రజెండానే ప్రత్యామ్నాయం తప్ప మరేది కాదన్నారు. కార్యకర్తల కష్టం లేకుండా, నాయకుల శ్రమ లేకుండా, వారి విజ్ఞానం లేకుండా, ఆటుపోట్లు ఎదురైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు ఆ బాధల్లో పంచుకోకుండా, భుజం తట్టకుండా ఈ స్థాయికి వచ్చినటువంటిది అయితే తానే కాదు. అందుకే ఎదిగినటువంటి స్థితి కాదు, ఎదిగొచ్చినటువంటి దారులను గుర్తు పెట్టుకునే పద్ధతుల్లో ఈ పార్టీలో పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరొక విషయం ఇప్పుడే పెద్దలు మాట్లాడే సందర్భంలో కూడా చాలా అంశాలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు. కమ్యూనిస్టులు అందరూ సమర్థిస్తారు, కమ్యూనిస్టులు గట్టిగా కొట్లాడతారు, కమ్యూనిస్టులు గట్టిగా మాట్లాడతారు, వాళ్ళు ఉండాలని చెప్పి భావిస్తారని అందరూ అంతా ఓకే. బట్ కానీ చివరికి వచ్చేటప్పటికీ కమ్యూనిస్టు పార్టీ లేకపోయినా పర్వాలే, ఈ పార్టీలో మాత్రమే ఉండాలని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో కొంతమందికి మినహాయింపు కూడా ఉంది. కమ్యూనిస్టు పార్టీలు మాతో పాటు ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది పెద్దలు మన మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో అటు సంజీవ మేరం గారు చెప్పినటువంటి విషయం కానీ, లేదా అక్బర్ ఖాన్ చెప్పినటువంటి విషయం కానీ, లేదు మన రామ్మోహన్ చెప్పినటువంటి విషయాలు కానీ, రమణారెడ్డి చెప్పినటువంటి విషయాలు కానీ, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏనాడైనా ఎప్పటికైనా ఎర్ర జెండానే ప్రత్యామ్నాయం తప్ప వేరొకటి కాదని నమ్మినటువంటి వాళ్ళం. ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసేటువంటి వాళ్ళం. ఎర్ర జెండా అన్నటువంటిది లేకుండా ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికమైనటువంటి ఏ మార్పు కూడా సంక్రమించలేదు. ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టుల యొక్క ఆలోచనలు, కమ్యూనిస్టుల యొక్క నాయకత్వాలు దేశంలో టాప్ టు బాటం, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వారు చేసినటువంటి అనేక ఉద్యమాలే ఈ దేశంలో ఈ రకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాయి తప్ప. మోంతా తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం జిల్లా వాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కడప నగరంతో పాటు మిగిలిన ప్రాంతాలలోని రోడ్లు నిర్మానుష్యంగా మారగా నదుల్లో భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు నీటి ఉధృతిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాలోని పెన్నా, చెయ్యేరు, కుందు నది పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రజలు నదుల్లోకి దిగవద్దని సూచిస్తున్నారు. అలాగే అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈదురుగాలులు వీచే నేపథ్యంలో బైక్లపై వెళ్లడం మానుకోవాలన్నారు. ఇది ఇలా ఉండగా ఎటువైపు నుంచి విపత్తు వచ్చినా ఎదుర్కోవడం కోసం పోలీసులు సంసిద్ధంగా ఉండడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ అమ్మా అదన్నో అయ్యో పడతా నో ఇట్లాంటి పక్కకు రాండి.
అట్టగా అండి. సరే. మోంతా తుఫాను నేపథ్యంలో ప్రజలు నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్పీర్ పిలుపునిచ్చారు. కడప నగర శివాలలోని బుగ్గవంక ప్రాంతంలో ఆయన పార్టీ సహచరులతో కలిసి పర్యటించారు. అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌస్పీర్ మాట్లాడుతూ తుఫాను తీరం దాటే సమయంలో వర్షాలు మరింత అధికంగా కురిసే అవకాశం ఉందని, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. అలాగే సంబంధిత అధికారులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ విపత్కర పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనేలా చైతన్యవంతులు కావాలన్నారు. తుఫాను కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తనతో పాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ వంతుగా తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు ఉదయం నుంచి మా కాంగ్రెస్ నాయకులంతా కడప పట్టణం వివిధ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ముఖ్యంగా బుగ్గవంక డ్యామ్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులతో, ఏఈ గారితో మరియు ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. విషయం తెలుసుకున్న తర్వాత ప్రజలను ఇక్కడ అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతుంది. విషయం ఏమిటంటే, ఈ తుఫాను వలన ఏదైతే డ్యాము 300 క్యూసెక్ల వాటర్ మాత్రమే ఉంది. ఎవరు అంతగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపినారు. అయినప్పటికీ ఒక గేట్ మాత్రం కొంచెం ఓపెన్ చేయడం మేము గమనించినాము. ఏమైనప్పటికీ ఈ వర్షము నిలబడకుండా యథావిధిగా వస్తుంది కాబట్టి నీటి శాతం ఎప్పటికైనా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నీటి శాతం పెరిగితే మరిన్ని గేట్లు తెరిసే అవకాశం ఉంది. నీటి మట్టం పెరిగితే ఈ బుగ్గవంక గోడలు అక్కడక్కడ పెండింగ్ ఉండడం వల్ల ఒకవేళ ఎక్కువ వర్షం పడితే కానీ అది సాధ్యం కాదు. ఒకవేళ ఎక్కువ వర్షం పడితే అవి ఇండ్ల ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అటువంటి భయంకరమైన ఈ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ కనబడటం లేదు. ఈ సందర్భంగా నేను ఇదే తెలుపుకుంటున్నాను, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. మీ పిల్లలను ఎటువంటి సందర్భంలో కూడా బయటికి తేవద్దండి. ఎందుకంటే నీళ్లు అక్కడక్కడ పిల్లలు ఏంటంటే ఉత్సాహంగా ఈత ఆడడం అది ఇదని వెళ్తారు. అది చాలా డేంజర్. అదేవిధంగా ఈ వర్షం వలన, తుఫాన్ వలన విద్యుత్ స్తంభాలకు కూడా అక్కడక్కడ ఏదైనా అడుతున్నా కూడా ఇబ్బంది అవుతుంది. కరెంటు షాక్ కొట్టడం అటువంటిది. సో ఇవన్నీ గమనించి ప్రజలు తమ పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపించకుండా తమతో పాటు ఉంచుకొని ఆ పిల్లలను సంరక్షించాలా. మీరు కూడా ఎటువంటి సందర్భంలో కూడా బయటికి రాకూడదు. ఈ సమయంలో ఏదైతే టోల్ నెంబర్లు ఉన్నాయో ఎమర్జెన్సీకి 112, 1070కు అవసరమైనప్పుడు మీరు కాల్ చేసి ప్రభుత్వ సహకారం తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, ప్రజల వైపు ఉంటుంది. మీరు అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు ఈ మీడియాలో మా డివిజన్ ఇన్ఛార్జీలు అంతా మొత్తం ఏరియాలు తిరిగినాం. బిస్మిల్లా నగర్ తిరిగినాం, రవీనగర్ కూడా తిరిగినారు మా ఇన్ఛార్జీలు. అదేవిధంగా ప్రతి ఏరియా తిరిగి అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. మీరు అప్రమత్తంగా ఉండాలని మరీ తెలుపుకుంటారు. ఇదివరకు మనం చూసినట్టయితే 2001లో ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఆ సమయంలో కడప మొత్తం నీట మునిగింది.
తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ గోడ కట్టడం వల్లనే ఈరోజు మనము కొంచెము భద్రంగా ఉండగలుగుతున్నాం, చాలా భద్రంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈ విషయం గమనించాలా. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వైపు ఉంటుంది. ఎటువంటి ప్రాణ మరియు ఆస్తి నష్టాలు కలిగినప్పుడు మీరు ఈ టోల్ ఫ్రీ నంబర్లే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా స్థానిక డివిజన్ ఇన్ఛార్జీలు మీ ఏరియాలో ప్రవేశిస్తున్నారు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మీకు ఎటువంటి సహాయం చేయాలన్నా చేస్తారు. బ్లడ్ క్యాన్సర్కు మెరుగైన చికిత్సతో ఆరోగ్య భరోసాను పొందవచ్చని హైదరాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైషేత్వార్ తెలిపారు. ఈరోజు స్థానిక ఎర్రముక్కపల్లెలోని యశోద ఆసుపత్రి కేర్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు బ్లడ్ క్యాన్సర్ అంటే అదొక భయంకరమైన జబ్బుగా భావించి భయపడేవారని, ఇది వ్యాధి కాదని, ఒక రుగ్మత మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ఈ జబ్బుకు ఆధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఫలితంగా బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వారు చికిత్స ద్వారా అందరిలా జీవితాన్ని ప్రారంభించవచ్చన్నారు. లుకేమియా, లింఫోమా, మైలోమా అనేవి బ్లడ్ క్యాన్సర్కు సంబంధించినవని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఈ వ్యాధి ప్రబలుతోందని, అందుకు శరీరంలో జరిగే మార్పులు, ఇన్ఫెక్షన్లు కారణమన్నారు. వంశపారపర్యంగా 1 నుంచి 5% లోపు బ్లడ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఈ రుగ్మత ఎవరికైనా వస్తుందన్నారు. నిరంతరం జ్వరం రావడం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం, చర్మం పాలిపోవడం, సులభంగా గాయాలు కావడం, పదే పదే ఇన్ఫెక్షన్ సోకడం, అలసట తదితర లక్షణాలు బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాధికి ఆధునిక చికిత్స ఉందని, తద్వారా అందరిలా ఆరోగ్యకరమైన జీవనం పొందవచ్చని తెలిపారు. బ్లడ్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, దీన్ని చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. తద్వారా రోగులు ఆరోగ్య భరోసాను పొందడం ద్వారా జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడమే కాకుండా అందరిలా జీవనాన్ని సాగించవచ్చని ఆయన వివరించారు. సో అక్టోబర్ నెల మన ఆల్ ఓవర్ ద వరల్డ్ బోన్ మ్యారో హెల్త్ అవేర్నెస్ మంత్ గా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఈ బోన్ మ్యారో ఆరోగ్యం గురించి, బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి, బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, దానికి అత్యాధునికమైన చికిత్స, దీని గురించి అవగాహన పెంచడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాను. ఆ సందర్భంగా మీ మీడియా బంధువుకి ఈరోజు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున ఈ రిక్వెస్ట్ చేయటం జరిగింది. అండ్ మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ అంత వర్షంలో, ఇంత బిజీ షెడ్యూల్ మీరు వచ్చిన వరకు. సో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 2025 ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్, హైయెస్ట్ ఫెలిసిటేషన్ ఇన్ ద వరల్డ్. పృథ్వీలో అన్నిటికన్నా గొప్పమైన ఒక ప్రైజ్ అంటే ఒక ఫెలిసిటేషన్ మెడిసిన్ శాస్త్రంలో ఈ సంవత్సరం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కి సంబంధించిన బేసిక్ కన్సెప్ట్ పైన ఇచ్చారు. ఆ కన్సెప్ట్ ఏమిటి? మామూలుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లో ఒక వేరే జీన్ మ్యాచ్ వ్యక్తి నుంచి స్టెమ్ సెల్స్ పేషెంట్ కి ఎక్కించి పేషెంట్ బాడీలో ఉన్న దూషితమైన రక్త సంస్థ, బ్లడ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ మారుస్తాం. ఈ బోన్ మ్యారో మార్పిడి వల్ల ఈ బ్లడ్ జబ్బు కానీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న మనిషి ఈ కొత్త బ్లడ్ సిస్టమ్ ద్వారా ఆ జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం అయ్యి ఆ స్టెమ్ సెల్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆరోగ్యమైన బ్లడ్ సిస్టమ్ ఈ పేషెంట్ బాడీలో పెంచి వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, మనలాగా నార్మల్ అయిపోతారు. సో ఒక మనిషి వేరే మనిషిది బ్లడ్ ఎలా టాలరేట్, స్టెమ్ సెల్స్ రక్త సంస్థ ఎలా టాలరేట్ చేసుకుంటారు, ఎలా వాళ్ళ బ్లడ్ సిస్టమ్ ఎలా ఒప్పుకుంటుంది, దానికి పెరిఫెరల్ టాలరెన్స్ అంటారు. ఈ కన్సెప్ట్ పైన ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ 3 సైంటిస్ట్ కి ఇవ్వటం జరిగింది. ఒకరు అమెరికా నుంచి, ఒకరు జపాన్ నుంచి, ఒకరు యూరోప్ నుంచి. రైట్. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రస్తుతానికి పృథ్వీలో దాదాపు 10 లక్షల పైన బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న, రకరకాల బ్లడ్ జబ్బు ఉన్న జనాలు, పేషెంట్స్ ట్రీట్మెంట్ అయ్యి పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు నేను ఇప్పుడు ఈ బ్లడ్ శాస్త్రంలో 25 సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. యశోద హాస్పిటల్లో గత 15 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను. మా కెరియర్ ముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సక్సెస్ రేట్ 50-60% ఉండేది. 50-60% పేషెంట్స్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కానీ ట్రీట్మెంట్ అయ్యాక రకరకాల కాంప్లికేషన్స్ తో ఇబ్బంది పడేవారు.
ఇప్పుడు సైన్స్ చాలా మార్చిపోయింది, రైట్? ఒకప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓన్లీ, కానీ ఈ బ్లడ్ క్యాన్సర్ కి ఫస్ట్ నెల ట్రీట్మెంట్ కొంచెం క్రిటికల్ గా ఉన్న వల్ల అడ్వాన్స్ హాస్పిటల్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లో చేయాలి, తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. అదే విధంగా ఏఎల్ఎల్ బ్లడ్ క్యాన్సర్, దానికి మొత్తం ఖర్చు 8 to 10 lakhs 6 months లో క్యూర్ అయ్యే అవకాశం. ఫైనల్ క్వశ్చన్, మీ హాస్పిటల్లో ఎంతమందికి చికిత్స చేసింటారు? సక్సెస్ రేట్ ఎంత? నేను గత 15 years లో మోర్ దెన్ 5,000 బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేశాను. సక్సెస్ రేట్ 80 to 85% ఉంటుంది. లాస్ట్ టైం క్వశ్చన్, రాయలసీమలో క్యాన్సర్ పరిస్థితి ఎట్లుంది? రాయలసీమలో కొన్ని బ్లడ్ జబ్బులు, కొన్ని బ్లడ్ క్యాన్సర్ చాలా ఎక్కువ మాత్రలో కనపడతాయి. ఉదాహరణంగా కడప, అనంతపురం ఈ భాగంలో పర్నీషియస్ అనీమియా అనే ఒక రక్తహీనత చాలా కామన్ గా కనపడుతుంది. ఈ పర్నీషియస్ అనీమియా ఉన్న వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా రాయలసీమ భాగంలో కొన్ని బ్లడ్ జబ్బులు, అప్లాస్టిక్ అనీమియా, బోన్ మ్యారో ఫెయిల్యూర్ ఎక్కువ మాత్రలో కనపడుతుంది. అదే విధంగా బ్లడ్ క్యాన్సర్స్ లో ఏపీఎంఎల్ అనే ఒక క్యూర్, చాలా ఎక్కువ మాత్రలో క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్ రాయలసీమ భాగంలో, ముఖ్యంగా కడప డిస్ట్రిక్ట్ లో ఎక్కువ మాత్రలు మేము 15 years నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో నేను అబ్జర్వ్ చేసే ఫ్యాక్ట్ అంటే, ఈ కొన్ని బ్లడ్ జబ్బులు వేరే భాగం కింద ఈ భాగంలో నేను చూసిన పేషెంట్ లో ఎక్కువ మాత్రలో కనపడుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్ హెచ్చరించారు. ఈరోజు వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాపై నిరంతరం తమ దాడులు కొనసాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో వేంపల్లి రేంజ్లోని బోలగుంది చెరువు అటవీ ప్రాంతంలో దాడులు చేసి సి గ్రేడ్కు చెందిన 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అడవిలో కూంబింగ్ చేసే సమయంలో 4 స్మగ్లర్లను గుర్తించామని, అందులో 3 అరెస్ట్ చేశామని, మరొకరు పారిపోయారని తెలిపారు. 3 స్మగ్లర్లతో పాటు ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తప్పించుకున్న స్మగ్లర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. ఈ దాడుల్లో వేంపల్లి రేంజ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఫారెస్ట్లో ఈవినింగ్లో కూంబింగ్ చేస్తున్నప్పుడు గోరివి కనుమ రిజర్వ్ ఫారెస్ట్, బోనగౌంది చెరువు బీట్, వేంపల్లి సెక్షన్, వేంపల్లి రేంజ్లో, కడప డిస్ట్రిక్ట్లో కొన్ని స్మగ్లర్ మూవ్మెంట్ అనేది ఉంది కాబట్టి కనపడింది. అక్కడికే 40 రెడ్ సెంటర్ లాగ్స్ సీజ్ చేయడం జరిగింది. ఫారెస్ట్లో 40 రెడ్ సెంటర్ లాగ్ గ్రేడ్ సి లాగ్స్ ఇది. దీంట్లో ఒక 4 టోటల్గా అక్యూజ్డ్ అనేది మనకు రికార్డ్ అయింది. 4లో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి. దాని పేరు అనేది పుతలపల్లి, మల్లికొండ, వేములగొండి విలేజ్, పెదనవారిపల్లి మండల్, కే వీరాంజనేయులు, తలుపుల మండల్, పెద్దనవారిపల్లి పోస్ట్, కలయపల్లి విలేజ్, కే కేశవులు, చిన్నవారిపల్లి విలేజ్, పెద్దనవారిపల్లి, తలుపుల మండల్. తర్వాత దీంట్లో మెయిన్ అక్యూజ్డ్గా కాలువపల్లి మనోహర్ నాయుడు అనేది కాయలాయపల్లి విలేజ్, పెద్దనవారిపల్లి మండల్, తలుపుల శ్రీ సత్యసాయి డిస్టిక్. ఇది మన కడప సత్యసాయి డిస్టిక్ బార్డర్లో ఈ కేసు డిటెక్ట్ అయింది. సో అక్కడికే దీంట్లో ఒక టోటల్ 40 రెడ్ సెంటర్ లాగ్స్ గ్రేడ్ సి, దానికి టోటల్ వెయిట్ 732 kg. దానికి ఒక హోండా షైన్ బ్లాక్ కలర్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది స్పాట్ నుంచి. దీని వీళ్ళను అరెస్ట్ చేసుకొని ఈరోజు మనం స్పెషల్ కోర్టులో, రెడ్ సెంటర్స్ స్పెషల్ కోర్టు తిరుపతిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఇంకా ఫర్దర్గా ఒక అక్యూజ్డ్ ఎబ్స్కాండింగ్లో ఉన్నారు, అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎవరు వేరే వాళ్ళు కూడా దానికి ముందు కానీ ఆయనకి ఫార్వర్డ్ లీకేజ్ ఏమో ఉంటుంది, ఎవరు మెయిన్గా దాన్ని కొనేవాళ్ళు ఎవరు, దానికి బ్యాక్గా ఫైనాన్సర్ ఎవరు, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ ఇంకా మందిని మనం ఈ కేసులో బుక్ చేయడానికి ట్రై చేస్తాం. ఎంత ఉంటుంది సార్? మోంతా తుఫాను నేపథ్యంలో గండికోట ప్రాజెక్టుకు వస్తున్న నీటిపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు గండికోట ప్రాజెక్టు వద్ద మీడియాతో మాట్లాడారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు గండికోటకు చేరుతుందని, ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. గంటకు నీటి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను కలెక్టరేట్తో పాటు తమ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వస్తున్నామన్నారు.
గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం గండికోటలో 5.98 టీఎంసీల నీరు నిల్వ ఉందని 5,000 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేశామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. మోంతా తుఫాను సందర్భంగా ప్రతి గంటకు మనము డ్యాంలో గేజ్ రీడింగ్స్ తీసుకుంటూ అలర్ట్గా ఉండడం జరుగుతుంది. మాకు డ్యాంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ అండ్ రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ అట్ చెమ్మలమడుగు. ప్రస్తుతము డ్యాంలో 5.98 టీఎంసీ కెపాసిటీ ఉన్నది. మనకు గండికోట రిజర్వాయర్ నుంచి 5,000 క్యూసెక్స్ రిలీజెస్ ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని నెగోషియేట్ చేయడానికి అనేసి శాండ్ బ్యాగ్స్ అవి రెడీ చేసుకున్నాము. ఈ విషయాలన్నీ కంట్రోల్ రూమ్ పరిధిలోనే జరుగుతున్నాయి. మేము జిల్లా అధికారులతో కలెక్టర్ ఆఫీస్తో కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తున్నాము. రిలీజెస్ గురించి ప్రజలకు లోకల్ అథారిటీస్కు అనుక్షణము మేము మెసేజెస్ పాస్ చేస్తున్నాము. సుదీర్ఘకాలంగా రిమ్స్లో పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు వారు రిమ్స్ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రిమ్స్లో కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కార్మికులను చదువుల పేరుతో వయసు పేరుతో వేధించడం తగదన్నారు. ప్రస్తుతం పద్మావతి ఏజెన్సీ వారు కాంట్రాక్టు దక్కించుకోగా వారు తమను డిగ్రీ సర్టిఫికెట్లు కావాలని చెబుతూ ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. తాము విధుల్లో చేరినప్పటి నుంచి ఏనాడు కూడా డిగ్రీ సర్టిఫికెట్లు అడగలేదని, ఇప్పుడు ఉన్న పలంగా సర్టిఫికెట్లు తేవాలని అడిగితే ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను తెగించి సేవలు అందించిన విషయాన్ని మరచి ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు. కొత్త వారిని తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమను తొలగించడాన్ని మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ కుటుంబాలు తమపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న తరుణంలో తమను రోడ్డు పాలు చేయడం తగదని విన్నవించారు. సార్, నేను శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి మేము ఈ రిమ్స్లో సేవ చేస్తున్నాం సార్. ఇక్కడ చాలా ఏజెన్సీలు మారినాయి సార్. అజైల్ ఏజెన్సీ, A1 కంపెనీ, ఇప్పుడు పద్మావతి కంపెనీ అని కొత్త ఏజెన్సీ వచ్చింది సార్. ఈ కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా సూపర్వైజర్కు అని అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళనందరినీ తీసేసి మీరు వద్దు రావాకండే విధులకి మేము తీసుకోము అంటున్నారు సార్. 18 సంవత్సరాల నుంచి మేము చేసిన వాళ్ళము. ఇప్పుడు ఉన్నట్లుండి మీరు రావాకండి అంటే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల చదువులు, మా పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళది ఎటువంటి మేము మా కుటుంబంలో నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే వాళ్ళని అందరినీ పోషించగలిగే ఉండేది సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే మా కుటుంబాలన్నీ వీధులు పడతాయి సార్. దీనికి యాజమాన్యం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం సార్. పద్మావతి ఏజెన్సీ అనేది నిర్లక్ష్యానికి 22 మంది సూపర్వైజర్లను నిర్దాక్షిణంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇక్కడున్న అధికారులను అడిగితే వాళ్ళ ఏజెన్సీకే సపోర్ట్ చేస్తున్నారు సార్. మా పరిస్థితి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మోంతా తుఫాను నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులతో పాటు టీడీపీ శ్రేణులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రీసన్ జిలాని భాష తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సూచనలతో కడప నగరంలోని షామీరా బ్రిడ్జ్ వద్ద వరద నీటి పరిస్థితిని ఆయన పరిశీలించారు. సీఎం చంద్రబాబు తుఫాను నేపథ్యంలో అధికారులతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని, ఇప్పటికే కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పరిస్థితిని పరిశీలిస్తున్నారన్నారు. గత ఎన్నికల సందర్భంగా మాధవిరెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిలు ఇచ్చిన హామీ మేరకు షామీరా బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ బ్రిడ్జి పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేస్తూ బ్రిడ్జి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని, అనుకున్నంత వర్షం లేనందున ప్రస్తుతానికి ప్రమాదం లేదన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 9849767450 నంబర్లో తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే స్పందిస్తామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం. ఈరోజు పొద్దున 10 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుగుతున్న వరదల గురించి అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరి డిపార్ట్మెంట్లకంతా
పోలీస్ అయితేనేమి, అదే రకంగా కార్పొరేషన్ వాళ్ళు అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్లకు సందేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మా కార్యకర్తలకు కూడా, నాయకులకు కూడా అందరికీ కలిసి ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో మీరందరూ అక్కడంతా విజిట్ చేసి అక్కడ ఎవరికి ఏమన్నా ఆపదలు వస్తే, వాళ్ళకి ఇబ్బందులు వస్తే పోయి మీరందరూ అక్కడ వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది పొద్దున టెలికాన్ఫరెన్స్ లో. అందుమూలంగా మేము ఈరోజు బుగ్గవంక పరిసర ప్రాంతాలకు వచ్చాము. ఇక్కడ ఉండే ప్రజలతో మాట్లాడినాము. అక్కడ ఉండే ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాము. పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, కమిషనర్ అయితేనేమి, డిప్యూటీ కమిషనర్ అయితేనేమి, అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి చూసినారు. ఈరోజు సాయంత్రం కూడా మళ్ళా ఒకసారి ఎత్తి మేము బుగ్గంకలు ఏమన్నా నీళ్లు వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా అని చూసేదానికి వచ్చినాము. ఆ ప్రాంతంలో మిగతా చోట్ల చూసి మరి ఇక్కడ ఎందుకు వచ్చామంటే, మరి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే కడప రిప్, అదే రకంగా శ్రీనివాసులు రెడ్డి గారు ముందు నుంచి ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇక్కడ షామిరియా దర్గా దగ్గర షామిరియా బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి, ఇది ఎలక్షన్ లో మాధవిరెడ్డి గారు వాసురెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇక్కడ వచ్చేసి కట్టడాలు కాడించి టౌన్ లోకి రాకుండా దీనికి వచ్చేసి ఇక్కడ అడ్డుకట్ట పెట్టి, ఈ అడ్డుకట్టతో నీళ్లు ఇక్కడి నుంచి బయటికి రాకూడదని చూసి, అదే రకంగా ఇప్పుడు మొదలు పెట్టిన ఈ కొత్తగా బ్రిడ్జి కోసం పనులు కూడా కొంచెం నీళ్లు రావడం వల్ల ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఈ వరదలు తగ్గుతానే మరి ఒకసారి విజిట్ చేసి శ్రీనివాసులు రెడ్డి, మాధవిరెడ్డి గారు ఈ యొక్క బ్రిడ్జి పనులు పూర్తిగా వేగవంతంగా తొందరగా చేసేదాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ఇంతవరకు కూడా ఇక్కడ బుగ్గవంక పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. ఈ వరదల వలన అన్ని నీళ్లు కూడా ఈ యొక్క బుగ్గవంకకు రాలేదు. ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ కలగకుండా నీళ్లు మాత్రం పోతున్నాయి. ఈ బుగ్గవంక క్లీన్ చేపించినందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అంటే వాసురెడ్డి గారు ఇక్కడ అంత నీళ్లు మామూలుగా నీళ్లకు ఏమి ఇబ్బంది ఉండదు, వచ్చినా కూడా వెళ్ళిపోతాయని చెప్పి మీకు అందరికీ ప్రజలకు తెలుపుకుంటూ, ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ఇది మాకు తెలిపితే మేము వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి మేము వచ్చి, మా మొత్తం పార్టీ వాళ్ళందరూ వచ్చి, మేము దేనికైనా ఏ టైంలో అయినా అర్ధరాత్రి అయినా మీరు మాకు తెలిపితే మేము వచ్చి నిలబడతాము. కార్తీక మాస నేపథ్యంలో గండి క్షేత్రంలోని వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్యలు సూచించారు. దేవస్థానం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాపాగ్ని నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు నదిలోకి వెళ్లకూడదని సూచిస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు భక్తులు దేవస్థానం వారి టాయిలెట్లలోనే స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. భక్తజనం తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వారు సూచించారు. ఎటువంటి పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ, శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ చెప్పడం ఏమనగా, మోంతా తుఫాను కారణంగా వచ్చే అధిక వర్షాల కారణంగా వెలిగల్లు ప్రాజెక్టు నందు గేట్లు తెరవబడినాయి. దానివల్ల వరద అనేది ఉధృతిగా వస్తుంది. ముఖ్యంగా గండి ఎదురుగా ఉన్న పాపాగ్ని నది నందు ప్రవాహం అనేది కొంచెము ఎక్కువ ఉంది. రేపు ఎల్లుండికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంది. కావున ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పకుండా ఇక్కడ మేము బ్యారికేడ్స్ కూడా ఎక్కడికి సూచికలు కూడా పెట్టడం జరిగినది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా ముందు జాగ్రత్తలను మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా భక్తులు తమ విధిగా దర్శనంకు వచ్చే భక్తులు నీటి నందు దిగుకోకుండా కొంచెం వారికి వారు జాగ్రత్త వహించవలసిందిగా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. అనేక పోరాటాలు ఉద్యమ నేతగా తాను ఈ స్థితికి వచ్చిన తరుణంలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. అభినందన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడి. మోంతా తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన ఏకధాటి వర్షం.
జనజీవనం స్తంభించి జిల్లా వాసులకు తప్పని ఇబ్బందులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.